హలో హాయ్ నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. లాస్ట్ వీడియోలో నేను ఒక కస్టమర్వి ఎలా బ్రేక్ చేసి ఎలా చేశాను అంతా మేకింగ్ ప్రాసెస్ అంతా చూపించాను. తనవి ఇవాళ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఎవరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే అవే కస్టమర్వి బ్యాంగిల్స్ అనమాట. సపరేట్ బ్యాంగిల్స్ ఇట్లా ఇస్తే నేను దానికి ఏం చేశానంటే తనది మీకు చూపించాను. నేను ఇందాక రూబీ నెక్లెస్ చేశాను. ఆ రూబీ నెక్లెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి కాబట్టి రూబీ నెక్లెస్కి ఏం చేశామంటే ఇందాక ముత్యాలు ఇచ్చాను కదా, ముత్యాలు కింద రూబీ స్టోన్ ఇచ్చాను. అట్లాగే దీనికి ఏం చేసామంటే ఇప్పుడు రూబీ స్టోన్ ఉంది కాబట్టి ముత్యాలు ఇచ్చేసాను. ఇది ఒక సెట్ లాగా దానికి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ కలర్ వాటికి చేసాం కాబట్టి ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, తన దగ్గర తెచ్చిచ్చారు. ఈ ప్లెయిన్ బ్యాంగిల్ని తనకి సైజ్ అయితే సరిపోయింది కాబట్టి నేనేంటంటే బ్రేక్ చేయడం కానీ అలాగ ఏం చేయలేదన్నమాట. సింపుల్గా ఈ చిన్న మోటివ్స్ పైన ఒకటే పెట్టాను. ఇదేంటంటే యాక్చువల్లీ 70-80 గ్రామ్స్ ఉన్నాయి, కానీ తనకి ఇంత వెయిట్ ఉన్నాయి కానీ ప్లెయిన్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి, వద్దు నేను యూజ్ చేయట్లేదు అన్నారనమాట. తనేమో తీసేద్దామని తీసుకొచ్చారు. వాళ్ళ హస్బెండ్ ఏమో ఇది నేను గుర్తుగా తెచ్చాను ఉంచుకోమంటున్నారనమాట. అందుకని ఏం చేసామంటే తనకి బోరింగ్గా లేకుండా తనకి కొంచెం సింపుల్గా చాలన్నారు, స్టోన్స్ కావాలంటే. అందుకని ఇక్కడ చిన్న మోటివ్స్ 2 ఇచ్చేసాను అనమాట. మొత్తం లుక్కే మారిపోయింది. ఇప్పుడు ప్లెయిన్ లాగా లేదు, మోటివ్స్ వచ్చేసినాయి. సైజ్ ఏదైనా సేమ్ ఉన్నప్పుడు మనం దాన్ని డిస్టర్బ్ ఏం చేయకుండా పైన పెట్టేసుకోవచ్చండి. అలా కాకుండా సైజ్ చాలినప్పుడే మేము బ్రేక్ చేసి పెడతామన్నమాట. అలాగే తను ఏంటంటే పాత గాజులు 4 ఉన్నాయి ఇలాగా. ఇది ఇంకా వర్క్ నడుస్తుంది. పాత గాజులు 4 ఉన్నాయి అనమాట. దానికి ఏం చేసామంటే ఇక్కడ రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చేసామన్నమాట. ఇది ఇప్పుడు ఏంటంటే తనకు రూబీ దానికి ఒకటి ఇద్దరు ఎవరైనా మార్చుకొని పెట్టుకున్నా కూడా మదర్ డాటర్ కానీ డాటర్ ఇన్లా కానీ ఎవరు మార్చుకోవాలన్నా ఒకళ్ళు ఈ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఒకళ్ళు ఇలా వేసుకోవచ్చు అని చెప్పి స్టోన్ పెట్టించామన్నమాట. ఆ 2 సెట్స్కి ఇప్పుడు 2 సెట్ బ్యాంగిల్స్ అయినాయి, కమ్మలు 2 సెట్స్ అన్నీ డివైడ్ చేసి ఇచ్చామన్నమాట. అలాగే ఏంటంటే ఇవన్నీ ఒకేసారి తీసుకొచ్చారు కాబట్టి నేను ఇలాగ డిఫరెంట్గా చేయగలిగాను. మీకు ఆ ప్రాసెసింగ్ వీడియో కూడా నేను పెట్టాను అనమాట. ఎలా చేసాము ఏంటి, ఒక్కొక్క దానికి ఎలా చేసుకున్నాము. తను ఏంటంటే మొత్తం తీసుకొని వచ్చారు ఇలాగా నాకు చూపిస్తే నేను ఇలాగ తన రిక్వైర్మెంట్ కనుక్కొని నేను ఏమేమి కావాలో ఇలాగన్నీ చేసి ఇచ్చాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.